పీసీసీ చీఫ్ ఉత్తమ్ అబద్దాల ఉత్తమ్గా మారిండ్రని విమర్శించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. కాంగ్రెస్ హయాంలో రైతుల్ని పట్టించుకొని ఉత్తమ్ ఇయాల అబద్దాలతో కాలం గడుపుతున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక నీటి ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టులు కడుతున్నామన్నారు. ఇప్పటికైనా విమర్శలు మానుకోవాలని చెప్పిండ్రు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఇప్పటిదాకా పిలుచుకుంటూ ఉన్నాం. కానీ ఇక ముందు ఆయన పిలవాల్సింది అబద్ధాల ఉత్తమ్ కుమార్ రెడ్డి అని. అబద్ధాలు చెప్పి అవి నిజాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెలుగుదేశం పార్టీ హయాంలో పులిచింతల నిర్మాణం చేస్తూ ఉంటే వద్దన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కట్టొద్దని చెప్పి ఆనాడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మోటార్లను తీసుకొని పోయి ప్రాజెక్టులో పడేసినటువంటి సందర్భాలు ఇంకా హుజూర్ నగర్ ప్రజలే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అందరి కళ్ళల్లో మెదలాడుతున్నటువంటి అంశం. 8 సంవత్సరాల పాటు ఆ హైడల్ ప్రాజెక్టు దిక్కు చూడనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని 1 మెగావాట్ అయినా మీరు ఉత్పత్తి చేస్తూ ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ 50 సంవత్సరాలు, మీరు 42 సంవత్సరాలు, తెలుగుదేశం పార్టీ 17 సంవత్సరాలు, మొత్తం దాదాపు 55 సంవత్సరాల మీ ఏలుబడిలో ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అయినటువంటి విద్యుత్తు కేవలం 6500 మెగావాట్లు మాత్రమే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లోనే దాదాపు 6001 మెగావాటు జనరేట్ చేసుకొని చరిత్ర సృష్టించింది తెలంగాణ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము ఎప్పుడొచ్చినామన్నది కాదు, మేము ఏం చేసినాం అనేటువంటిదే ఇవాళ ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్య కాలంలో హుజూర్ నగర్కి సంబంధించినటువంటి కొంతమంది రైతుల్ని తీసుకొచ్చి, రైతుల పేరు మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని తీసుకొచ్చి అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు.